ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం ఒక్కసారిగా మృత్యువుకు చిరునామాగా మారింది. వందలాది మంది ప్రయాణికుల కళ్లలో చావు కనిపిస్తోంది. తుపాకీ గురిపెట్టిన టెర్రరిస్టులు, రక్తంతో తడిచిన సీట్లు. ఆ విమానం ఇప్పుడు ఒక ఎగిరే శవపేటిక. కాని ఆ చీకటి గదిలో, ఆ చావు నీడలో ఒక్క వ్యక్తి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతను సైనికుడు కాదు, కాని యుద్ధం చేస్తున్నాడు. అతని దగ్గర ఆయుధం లేదు, కాని అతని మెదడు ఒక అణుబాంబు కంటే పవర్ఫుల్. అతనే అజిత్ దోవల్. ఆ రోజు ఆ విమానంలో అసలు ఏం జరిగింది? టెర్రరిస్టుల కళ్లలోకి చూస్తూ దోవలాడిన ఆ ప్రమాదకరమైన ఆట ఏంటి? ఈరోజు ఈ వీడియోలో భారతదేశపు అత్యంత రహస్యమైన మరియు సాహసోపేతమైన ఆపరేషన్ థండర్బోల్ట్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇది కేవలం చరిత్ర కాదు, ఒక ఊపిరి ఆగిపోయే థ్రిల్లర్. ఆ రోజు మే 1984 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-427 శ్రీనగర్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణికులంతా హాయిగా నవ్వుకుంటున్నారు, కొందరు నిద్రపోతున్నారు. కాని సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కేకలు వినిపించాయి. కొంతమంది ఉగ్రవాదులు తుపాకులతో పైలట్ క్యాబిన్లోకి దూసుకెళ్లారు. విమానాన్ని హైజాక్ చేశారు. లాహోర్కు తీసుకెళ్లమని పైలట్ను బెదిరించారు. ఆ క్షణంలో విమానంలో ఉన్న 126 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. గాలిలో ఎగురుతున్న ఆ విమానం ఇప్పుడొక బాంబులా మారింది. ఇంధనం అయిపోతోంది. కింద పాకిస్తాన్ బార్డరుంది. భారత ప్రభుత్వం ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకుంది. ఈ హైజాక్ వెనుక ఉన్నది సాధారణ వ్యక్తులు కాదు, కశ్మీర్ వేర్పాటువాదులు. వారి డిమాండ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. జైల్లో ఉన్న తమ సహచరులను విడుదల చెయ్యాలని, లేదంటే విమానాన్ని పీల్చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల ఏడుపులు, ఆర్తనాదాలు విమానం నిండా ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచారం అందింది. సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా వందలాది శవాలు గుట్టలుగా పడతాయి. సరిగ్గా అప్పుడే సీన్లోకి ఒక మాస్టర్ మైండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే అజిత్ దోవల్. అప్పటికి ఆయన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాత్రమే, కాని అతని వ్యూహాలు అసాధారణమైనవి. అజిత్ దోవల్ రంగంలోకి దిగగానే మొదట చేసింది సైకలాజికల్ వార్ఫేర్. టెర్రరిస్టులు ఎవరు, వారి బలహీనతలేంటి అని ఆరా తీశారు. ఆయనకు తెలుసు, బలప్రయోగం చేస్తే టెర్రరిస్టులు విమానాన్ని పేల్చేస్తారు. అందుకే ఆయన ఒక వింతైన వేషం వేశారు. ఒక సాధారణ టెక్నీషియన్లా, లేదా ఒక పాకిస్తానీ ఏజెంట్లా వారితో మాట్లాడటం మొదలుపెట్టారు. టెర్రరిస్టులకు నమ్మకం కలిగించాలి, తాము వారి వైపున్నామనే భ్రమ కలిగించాలి. దోవల్ తన ప్రాణాలను పణంగా పెట్టి విమానం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయన ప్రాణాలు అక్కడే పోతాయి. కాని దోవల్ కళ్లలో భయం లేదు, కేవలం పక్కా ప్లాన్ మాత్రమే ఉంది. దోవల్ టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్నప్పుడు ఆయన గొంతులో ఎక్కడా వణుకులేదు. ఆయన వారితో మాట్లాడుతూనే విమానం లోపల ఎంతమందున్నారు, ఆయుధాలు ఎక్కడున్నాయి, బాంబులు ఎక్కడ అమర్చారు అనే విషయాలను గమనించారు. టెర్రరిస్టులకు ఆయన మీద నమ్మకం కలిగేలా మాట్లాడారు. తాము వారికి సహాయం చేస్తామని, వారి డిమాండ్లు నెరవేరుస్తామని నమ్మబలికారు. కాని లోపల జరుగుతున్నది వేరే కథ. దోవల్ తన మెదడులో విమానం యొక్క మ్యాప్ను గీసుకున్నారు. కమాండోలు ఎటునుండి లోపలికి రావాలి, ఎక్కడ దాడి చెయ్యాలి అనే దానిపై పక్కా స్కెచ్ వేశారు. అది ఒక డెత్ గేమ్. అందులో దోవల్ మాత్రమే గెలవాలి. విమానం చివరకు అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోలు, NSG సిద్ధంగా ఉన్నారు. కాని ఆర్డర్ వచ్చే వరకు ఎవ్వరూ కదలకూడదు. ఎయిర్పోర్ట్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద తుఫాను దాగి ఉంది. దోవల్ విమానం లోపల ఉన్న టెర్రరిస్టులతో నిరంతరం టచ్లో ఉన్నారు. ఆయన వారిని కన్ఫ్యూజ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ నుండి ఆదేశాలు వస్తున్నాయని అబద్ధం చెప్పారు. టెర్రరిస్టులు దోవల్ను తమ మిత్రుడిగా భావించారు. అక్కడే దోవల్ తన మొదటి విజయాన్ని అందుకున్నారు. శత్రువును తన దారిలోకి తెచ్చుకున్నారు. అక్కడ ఉన్న టెర్రరిస్టులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. దోవల్ సమయాన్ని వృధా చేయకుండా వారితో మాటలు కలిపి టైంపాస్ చేశారు. ఈలోపు NSG కమాండోలు విమానం చుట్టూ చీకట్లో రహస్యంగా పొజిషన్స్ తీసుకున్నారు. దోవల్ టెర్రరిస్టులకు ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు విమానం తలుపులు కొంచెం తెరిస్తే మీకు కావాల్సిన ఆహారం, నీళ్లు అందిస్తామని. అది
ఒక ఎర మాత్రమే. ఆ తలుపులు తెరిస్తే కమాండోలు లోపలికి రావడానికి దారి దొరుకుతుంది. టెర్రరిస్టులు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు. సమయం అర్ధరాత్రి దాటింది. టెర్రరిస్టులు అలసిపోయున్నారు. దోవలిచ్చిన సమాచారంతో కమాండోలకు స్పష్టత వచ్చింది. సరిగ్గా 3 గంటల సమయంలో దోవల్ ఒక సిగ్నల్ ఇచ్చారు. ఒక్కసారిగా విమానం తలుపులు బద్దలయ్యాయి. ఆపరేషన్ థండర్ బోల్ట్ మొదలైంది. కమాండోలు మెరుపు వేగంతో లోపలికి దూసుకెళ్లారు. టెర్రరిస్టులకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే కమాండోల తుపాకులు గర్జించాయి. విమానం లోపల పొగ, అరుపులు, కాల్పుల శబ్దాలు. ప్రయాణికులు సీట్ల కింద దాక్కున్నారు. అది ఒక యుద్ధరంగంలా మారిపోయింది. ఈ ఆపరేషన్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒక్క ప్రయాణికుడికి కూడా గాయం కాకుండా చూడటం. దోవల్ వ్యూహం ప్రకారం కమాండోలు ఖచ్చితమైన లక్ష్యాలను మాత్రమే కాల్చారు. టెర్రరిస్టులు షాకయ్యారు. తమ మధ్య ఉన్న వ్యక్తి దోవల్ తమను మోసం చేశాడని వారికి అప్పటికిగాని అర్థం కాలేదు. కాని అప్పటికి కాలం మించిపోయింది. కేవలం నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ పూర్తయింది. టెర్రరిస్టులు హతమయ్యారు లేదా పట్టుబడ్డారు. రక్తం చిందింది. కాని అది శత్రువులది మాత్రమే. భారత్ ఒక పెద్ద గండాన్ని గట్టెక్కింది. ఈ ఆపరేషన్ పూర్తయ్యాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని దోవల్ చేసిన సాహసం గురించి తెలిసినప్పుడు అందరి వెన్నులో వణుకు పుట్టింది. ఒక అధికారి ఎలాంటి ఆయుధం లేకుండా టెర్రరిస్టుల మధ్య ఉండి వారిని తప్పుదోవ పట్టించడమనేది ఆత్మహత్యతో సమానం. ఆయన ప్రాణాలకు ఏమైనా జరిగి ఉంటే భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయేది. కాని దోవల్కు భయమంటే తెలియదు. ఆయనకు దేశం ముఖ్యం. ఆయన ఒక గూఢచారిలా పనిచేసి టెర్రరిస్టుల ప్రతి కదలికను పసిగట్టారు. ఆయన వేసిన ప్లాన్ వల్లే ఆపరేషన్ థండర్ బోల్ట్ ఇంత సక్సెస్ అయింది. చరిత్రలో ఇలాంటి ఆపరేషన్లు చాలా తక్కువ. సాధారణంగా హైజాక్ జరిగినప్పుడు కాల్పులు జరిగి చాలామంది చనిపోతారు. కాని ఇక్కడ దోవల్ తన మైండ్ గేమ్తో చావును ఓడించారు. ఆయన టెర్రరిస్టుల సైకాలజీని చదివారు. వారిని మానసికంగా బలహీనపరిచారు. ఆ రోజు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు దోవల్ ముఖం కూడా చూడలేదు. కాని ఆయన వల్లే వారీ రోజు ప్రాణాలతో ఉన్నారు. ఒక నిశ్శబ్ద పోరాటం, ఒక అద్భుతమైన విజయం. దోవల్ పేరు ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఒక లెజెండ్గా మారిపోయింది. అజిత్ దోవల్ అంటే కేవలం ఈ ఒక్క ఆపరేషన్ మాత్రమే కాదు. ఆయన జీవితం మొత్తం ఇలాంటి రిస్కులతోనే నిండి ఉంది. పాకిస్తాన్లో 7 ఏళ్లపాటు ముస్లిం వేషంలో ఉండి అక్కడి రహస్యాలను భారత్కు అందించిన ఘనత ఆయనది. ఆయన ఒక ఊసరవెల్లిలా రంగులు మార్చగలరు. ఏ భాషనైనా మాట్లాడగలరు. ఆపరేషన్ థండర్ బోల్ట్ సమయంలో ఆయన చూపించిన తెగువ ఆయన పాకిస్తాన్లో గడిపిన అనుభవం నుండి వచ్చింది. శత్రువు ఇంట్లోకి వెళ్లి వాడి పక్కనే కూర్చొని వాడి వినాశనానికి పునాది వేయడం దోవల్ స్టైల్. ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అనే పేరు ఊరికే రాలేదు. ప్రతి ఆపరేషన్లోనూ ఆయన ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తారు. థండర్ బోల్ట్లో ఆయన వాడిన టెక్నిక్ డిసెప్షన్, మోసం, శత్రువును నమ్మించి గొంతుకోయడం. ఇది యుద్ధనీతిలో అత్యంత కష్టమైనది. ఎందుకంటే ఇక్కడ శత్రువుకు అనుమానం వస్తే మొదటి బలి అయ్యేది మీరే. కాని దోవల్ ఆ అంచున నిలబడి పోరాడారు. అందుకే ఆయన భారతదేశపు అత్యున్నత గూఢచారి అయ్యారు. ఆపరేషన్ థండర్ బోల్ట్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూశాయి. ఇంత క్లిష్టమైన పరిస్థితిని ఇంత చాకచక్యంగా ఎలా డీల్ చేశారని ఆశ్చర్యపోయాయి. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత దోవల్ ఎక్కడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆయన మళ్లీ తన చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. మరో మిషన్, మరో శత్రువు, మరో వ్యూహం. ఒక గూఢచారికి విజయమంటే పేరు రావడం కాదు, దేశం సురక్షితంగా ఉండటం. ఆ రోజు దోవల్ కాపాడింది కేవలం 126 మందిని మాత్రమే కాదు, భారతదేశ గౌరవాన్ని. ఈ ఆపరేషన్ వల్ల భారతదేశపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసింది. టెర్రరిస్టులకు ఒక గట్టి సందేశం వెళ్ళింది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా మిమ్మల్ని వేటాడటానికి మా దగ్గర ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు అని. ఆపరేషన్ థండర్ బోల్ట్ ఒక పాఠం. అది ధైర్యానికి, తెలివితేటలకు ఒక నిదర్శనం. నేటికి యంగ్ ఆఫీసర్లకు దోవల్ చేసిన ఈ ఆపరేషన్ ఒక కేస్ స్టడీగా నేర్పిస్తారు. ఒక విమానం హైజాక్ అయితే దాన్ని మైండ్ గేమ్తో ఎలా గెలవాలో ఆయన చూపించారు. నేడు అజిత్ దోవల్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, NSA. ఆయన నేతృత్వంలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి.
కాని వీటన్నిటికీ పునాది ఆ రోజు జరిగిన ఆపరేషన్ థండర్బోల్ట్. ఆ రోజు ఆయన చూపించిన చొరవ లేకపోతే ఈరోజు చరిత్ర వేరేలా ఉండేది. హైజాకర్లు అనుకున్నది సాధించి ఉండేవారు. కాని దోవల్ అనే అడ్డుగోడను వారు దాటలేకపోయారు. టెర్రరిజంపై భారత్ చేస్తున్న పోరాటంలో దోవల్ ఒక బ్రహ్మాస్త్రం. ఆయన మౌనం వెనుక వేల వ్యూహాలు ఉంటాయి. ఆయన కళ్ల వెనుక దేశ భద్రత ఉంటుంది. అయితే ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. దోవల్లాంటివారు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతుంటే మనం వారి గురించి ఎంతవరకు తెలుసుకుంటున్నాం? ఇలాంటి నిజమైన హీరోల కథలు తెరవెనుకి ఉండిపోతున్నాయి. ఆపరేషన్ థండర్బోల్ట్ కేవలం ఒక గతం కాదు, అది నిరంతరం సాగుతున్న ఒక పోరాటం. శత్రువు ఎప్పుడూ పొంచి ఉంటాడు, కాని మన దగ్గర దోవల్లాంటి మేధావులు ఉన్నంతకాలం భారత్ క్షేమంగానే ఉంటుంది. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఒక గూఢచారి మెదడు ఒక సైన్యం కంటే గొప్పదా? అజిత్ దోవల్, ఈ పేరు వింటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఆపరేషన్ థండర్బోల్ట్లో ఆయన చూపించిన ఆ తెగువ, ఆ మైండ్ గేమ్స్ నేటికీ అంతుచిక్కని రహస్యాలే. ఒక మనిషి, ఒక విమానం, వందలాది ప్రాణాలు. ఆ రోజు ఆయన ఓడిపోయి ఉంటే ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా. కాని ఆయన గెలిచారు, మనల్ని గెలిపించారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు సీక్రెట్ ఆపరేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. గుర్తుంచుకోండి, దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరూ సైనికులు కాదు, కొందరు నిశ్శబ్దంగా యుద్ధం చేసే గూఢచారులు. జై హింద్.